జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ కి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ చేస్తారు. నవంబర్ 11న పోలింగ్, అలాగే 14న ఉప ఎన్నిక ఫలితాలు ఉండనున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సతీమణి సునీత, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్ ఉన్నారు. నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు ఈ సీటు కోసం 3 ప్రధాన పార్టీలు పోటీని తీవ్రతరం చేశాయి. బీఆర్ఎస్ సానుభూతితో ఆలోచించి ఓట్లు వేయమని అడుగుతుంటే, కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కోసం ఓటు వేయాలంటోంది. బీజేపీ కూడా ఈ రోజే రేపో అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉంది. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీనిపై స్పందించారు. ఈ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే రేవంత్ తనకి మంచి సంబంధాలున్నాయని, అంత మాత్రాన సైద్ధాంతికంగా తాము రాజీ పడలేదన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మొత్తంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ని నిలబెట్టారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతని నిలబెట్టారు. బట్ బీజేపీ నుంచి ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.